ఒకసారి శ్రీరాముడు ధర్మసభలో ఆసీనుడై ఉండి న్యాయ విచారణ చేయసాగాను. అప్పుడు ఎవరైనా న్యాయం కోసం వచ్చారేమో చూడమని శ్రీరాముడు లక్ష్మణుణ్ణి ఆదేశించాడు. అతడు భవనం వెలుపలికి వెళ్ళి చూడగా ఒక శునకం కనపడెను. ఆ కుక్క శ్రీరాముని అనుమతితో సభలోకి వచ్చెను. ఆ కుక్క శిరస్సు బాగా దెబ్బతిని ఉంది, రక్తం కారుతోంది. శ్రీరాముడు, నీవు వచ్చిన పనిని యథేచ్ఛగా తెలుపుము అని అనగా, ఆ కుక్క, ఒక బ్రాహ్మణుడైన భిక్షువు నా తప్పు లేకున్నను అతడు నా తలపై కొట్టెను అని చెప్పింది. శ్రీరాముడు ఆ భిక్షువును భటుల ద్వారా పిలిపించి, ఎందుకు కొట్టావు అని అడగగా, ఆ భిక్షువు, నాకు అన్నం దొరకక ఆకలిగా కోపంగా ఉండేవాడిని. అప్పుడు ఈ కుక్క నాకు పదే పదే అడ్డం వచ్చింది, అందుకే కర్రతో కొట్టాను. మీరు ఏ శిక్ష విధించినా స్వీకరిస్తాను అని చెప్పాను. అప్పుడు ఆ కుక్క, శ్రీరామ, నీకు నాపై కరుణ ఉన్నచో ఈ బ్రాహ్మణుణ్ణి మఠాధిపతిని చెయ్యి అని అడిగింది. వెంటనే శ్రీరాముడు ఆ బ్రాహ్మణుని సత్కరించి మఠాధిపతిని చేయగా ఆయన ఏనుగెక్కి సంతోషంతో వెళ్ళిపోయెను.